అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. ఇప్పుడు మహేశ్వరి ఫిల్మ్స్ ప్రొడక్షన్ ఆ బ్యానర్లో సినిమాలు తీశారు. మహేశ్వరి ఎవరు? యాక్చువల్లీ శ్రీదేవి గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉండేదండి మేము చిన్నప్పుడు. అందువల్లే మా ఫస్ట్ మూవీలో కూడా శ్రీదేవి గారు యాక్ట్ చేశారు. వాళ్ళ సిస్టర్ పేరు మహేశ్వరి. ఇన్ఫ్యాక్ట్ ఆ పేరుతోనే నాన్నగారు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారనమాట. ఎందుకలా? జస్ట్ థాట్ ప్రాసెస్, అంటే అది జరిగింది, పేరు నచ్చింది, దేవుడి పేరు మహేశ్వరి మూవీస్, ఓకే లెట్ స్టార్ట్ విత్ ఇట్ అంతే. దాంట్లో ఒక సాలిడ్ రీజన్ అని కాదు, మాకు ఉన్న ఫ్యామిలీ రిలేషన్ వల్ల. అప్పుడు తన సిస్టర్ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈయనకి ఏదో చూశారు, ఆ పేరు నచ్చింది, స్టార్ట్ తీసుకున్నారు. అండ్ దట్స్ అ బిగ్ థింగ్. టుడే మహేశ్వరి మూవీస్ ఇస్ అ వెరీ గుడ్ బ్యానర్ విత్ సో మెనీ గుడ్ మూవీస్ ప్రొడక్షన్లో ఉండటం వల్ల మంచి బ్యానర్గా ఉండేది అప్పుడు. సో ఇన్ని సినిమాలు తీసిన తర్వాత మహేశ్వరి మూవీ బ్యానర్ అది అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు వస్తాయా అనుకుంటే రావట్లేవు అసలు. ఇంకా రైట్ అంతే, ఇంకా అది అలాగే ఉంటుంది. చెప్పలేమండి. పాజ్ ఆఫ్, బ్రేక్ ఆఫ్, ఫుల్ స్టాప్ లేదు. అది కొన్నిసార్లు నాకు కొంచెం మా ఫ్రెండ్స్తో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, సరే ఒక మంచి సినిమా తీయాలి, ఇట్లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు చంపుకోటాలు, నరుకొట్టాలు కాకుండా నవ్వుతో ఫ్యామిలీతో వెళ్ళేటట్టు మంచి సినిమా చూడాలి, చూడకపోతే తీయాలి అని ఒక ఆశ ఉంటూనే ఇక్కడ పోతా, బ్లడ్లో ఉంది, ఎక్కడ ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ మా అమ్మగారు, వద్దురా ఎందుకు దాని సంగతి మర్చిపో, దాని గురించి ఆలోచించొద్దు, మనకొద్దు, తలకి ఆ రిస్క్లు వద్దు. ఏముంది మా, ఒక మంచి సినిమా తీస్తే సొసైటీకి మంచి చెప్పడం కదా, మెసేజ్ కదా, అది కూడా మంచి పని మనం చేసేది. మనమే కమర్షియల్గా ఆలోచించుకోలేదు. అది మనకు ఎందుకు, మా ఓన్ ఫ్రెండ్సే అంటారు, రమేష్తో లేదు నాన్న ఇప్పుడు ఇండస్ట్రీ బాగాలేదు, ఎందుకు నువ్వు అంటే నీ వల్ల కాదు, నువ్వు వేరే ఇండస్ట్రీలో ఉన్నావు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు. ఇప్పటికి కూడా నేను ఆలోచిస్తుంటా, మంచి ఒక ఇంగ్లీష్ మూవీ చూసినప్పుడు ఇమీడియట్లీ ఐ స్పీక్ టు రమేష్తో మాట్లాడి, నా ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఏమంటా, మళ్ళీ మన బ్యానర్ని రివైవ్ చేసేటట్టు ఒక్క మూవీ చేద్దాం, తర్వాత ఏదో అనుకుంటాం. సరే, ఇట్స్ నాట్ అ పుల్ స్టాప్, ఐ కెన్ సే ఇట్స్ అ పాజ్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్స్ నాట్ అ స్టాప్, ఇట్ మైట్ బి అ పాజ్, మేబీ, ఐ డోంట్ నో. రేపు ఉన్న ప్రొడక్షన్లో ఉండే వాళ్ళు ఎవరైనా సహాయం చేసి మనకున్న కాంటాక్ట్స్తో ముందుకు వచ్చారంటే తప్పకుండా వీ మైట్ థింక్ అబౌట్ ఇట్. ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉంటుందండి, ఉంటుంది, రావచ్చు. అది ఎప్పుడైనా తెలీదు. లెట్స్ సీ, యాజ్ పర్ ద ఎనర్జీ గోస్, ఇట్స్ లెట్స్ సీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఆఫీస్ స్పేస్ పేరు అడారాస్. ఏంటి ఆ పేరు వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చనే బాలు గారు అడిగారు నన్ను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నా షోరూమ్ 2011లో ఓపెన్ చేశారు. అప్పుడు ఓపెనింగ్కి వచ్చి బయట నుంచి బోర్డు చూస్తూ నన్ను పిలిచి అడిగారు, ఏరా ఏంది పేరేంటి, అడారస్ కిచెన్స్ని ఎలా పెట్టావు అంటే ఏంటని అడిగాడు ఆయన. లేదంకల్, అది ఎన్నో బ్రాండ్లు ఆలోచించాను, బికాజ్ ఐ లవ్ టు క్రియేట్ అ బ్రాండ్. ఇంకో బ్రాండ్ ఫ్రాంచైజీ తీసుకోవటం, ఇంకోళ్ళ కింద పనిచేయటం అనేది ఐ హవ్ డన్ ఇనఫ్. అబ్రాడ్లో వర్క్ చేశాను, దుబాయ్ కానీ యూరోప్లో వర్క్ చేశాను, వచ్చాను. బట్ ఐ వాంట్ బ్రింగ్ ఇన్ దట్ ప్రొఫెషనలిజంతో ఒక బ్రాండ్ ఓన్గా క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పుడు ఎన్నో కాంబినేషన్స్, పర్మిటేషన్స్ వేస్తున్నప్పుడు అమ్మగారి పేరు శారద, అడారస్ తిప్పే శారద. అమ్మగారి పేరు, ఈ పేరు బాగుంది అంటే చెప్పడానికి, అడారస్ డిజైన్ స్టూడియో, అడారస్ కిచెన్స్, ఈ పేరు బాగుంది అనుకోని నేను కూడా కాస్త స్టడీ చేశాను, అంటే గూగుల్ చేశాను. అప్పుడు దెర్ ఇస్ అ బ్రాండ్ ఎగ్జిస్టింగ్ కాల్డ్ అడారస్ ఇన్ US. ఓకే, ఇట్స్ అ మ్యాగజైన్. సో ఐ ఓకే నైస్, నాట్ బ్యాడ్, ఐ మీన్ దెర్ ఇస్ సమ్ నేమ్ ఆల్రెడీ విత్ ఇట్. సో దీన్నే ఎందుకు మనం రిజిస్టర్ చేసుకోకూడదు, దీన్నే ఒక బ్రాండ్గా ట్రేడ్ మార్క్ చేయకూడదని we have done, and I'm very glad today we are one of the top 5 అనుకోవచ్చు చెన్నైలో. And we won many recognitions for design, especially kitchen design, because that's my passion. Modular kitchens is my passion. అందులో చాలా రికగ్నిషన్ వచ్చింది. ఆ బ్రాండ్ ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చింది లేండి. అంటే ఇప్పుడు నేను ఎక్కడైనా గెట్ టుగెదర్కి వెళ్ళినా, ఎక్కడైనా, మొన్న ఒక ఆర్కిటెక్ట్ వచ్చారు హైదరాబాద్ నుంచి, ఆయన కలిసినప్పుడు ఇలా అడారస్ విన్నాను, మీ షోరూమ్ విన్నాను, నేను వచ్చాను, ఈధర్ నేను వచ్చానంటారు, లేదా మా ఫ్రెండ్స్ మీ దగ్గర కొన్నారంటారు, లేదా మీ షోరూమ్ చూశానంటారు. ఏదో ఒక్కడ కనెక్షన్ ఉంది. అంటే బ్రాండ్
ఈ మేము కష్టపడిన దానికి బాలసుబ్రహ్మణ్యం గారు ఓపెన్ చేసిన ఆయన చేతి మా ఆయన బ్లెస్సింగ్స్కి మహత్యం. బిజినెస్ ఇస్ డూయింగ్ గుడ్ అండ్ థ్యాంక్స్ టు ద గాడ్ బాలు గారికి. ఇంకా ఆయన బ్లెస్సింగ్స్తోనే ఇవాళకి కూడా బిజినెస్ దేవుడి దగ్గర బాగా జరుగుతుంది, ఫ్లరిష్ అవుతుంది. అమ్మగారి రియాక్షన్ ఏంటి? ఇలా శారద అడారస్గా పెడుతున్నాను. షీఈ్ హ్యాపీ, షీఈ్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు మేము ఉండే సాలిగ్రామంలో మేము దాదాపు 84లో అనుకుంటానండి ఆ ఇంటికి వచ్చాం. అద్దెంట్లో ఉండి ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కొని. అదొక చిన్న ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. ఆ ఇల్లు ఎలా కొన్నామని. బంగారు భూమి సినిమా తీస్తున్నాం, అప్పుడు అద్దెంట్లో ఉన్నాం. సినిమా హిట్ అయింది. పిసి రెడ్డి గారు డైరెక్టర్, చంద్రశేఖర్ రెడ్డి గారు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, సార్ ఇలా సినిమా హిట్ అయింది బంగారు భూమి, వెంకన్న బాబు గారు విజయవాడలో ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నారు, ఏమంటారు మీరు, ఓకేనా మీకు? ఫంక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు కృష్ణ గారు. 4-5 లక్షలు అవుతుంది. వెంకన్న బాబుకి ఇల్లు లేదు కదా, ఫంక్షన్ వద్దు ఏమొద్దు, ఆ డబ్బులతో ఇల్లు కొందాం ముందు అతనికి అని ఆయన ఇనిషియేటివ్ తీసి, హీరాలాల్ డ్యాన్స్ మాస్టర్ గారు ఇల్లు అది, ఆయన మాట్లాడి పేమెంట్ ఇప్పించి 4 లక్షలకి ఆ ఇల్లు మాకు కొనిచ్చి, ఇవాటికి ఆ ఇంటి పేరు శారదా నిలయమే, అమ్మగారి పేరు పెట్టి మేము స్టిల్ అదొకటి మటుకు ఎంతైనా అదొక మెమరీ. బంగారు భూమి సినిమాకి వచ్చిన మాకు వచ్చిన బంగారు భూమి అది. ఎగ్జాక్ట్లీ దట్స్ గాట్ అ వెరీ వెరీ వెరీ, అది కృష్ణ గారి వల్ల మాకు ఒక ఇల్లు, మాకు సొంతంగా ఒక ఇల్లు అమర్చుకున్నాం. సో అదొక పెద్ద 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 చాలా సంతోషమైన విషయం అండి, మర్చిపోలేని విషయం అది. ట్రూ. యాక్చువల్గా ఒక మూవీ సక్సెస్ అయింది, అప్పటికి కూడా 100 days, ఫస్ట్ 50 days అనేది బాగా అవి నేను చూశాను, యాడ్స్ చూశాను. తర్వాత 100 days అయ్యాయి, ఏ థియేటర్లలో అయ్యాయి అనేది కూడా ఒక ఫుల్ పేజ్ మెన్షన్ చేశారు కదా. అదన్నీ చూసినప్పుడు దానికి 82 అంటే ఆల్మోస్ట్ రిలీజ్ అయిన తర్వాత 83 అలా అయి ఉంటుంది కదా. ఆ కాలంలోనే అంతగా అయ్యి, అంత సెలబ్రేషన్స్ అయ్యి, ఒక పెద్ద మనం ఒక ఫంక్షన్ లాగా పెట్టుకుందాము అనుకున్నప్పుడు వద్దొద్దండి, దీని బదులు మీరు ఇల్లు కొనుక్కో చెప్తారు. అదే కృష్ణ గారు ఇవాళ మాకు ఇన్నేళ్ళ దాకా ఒక ఇంట్లో ఉంటున్నామంటే ఇవాళకి ఆయన తలుచుకుంటాం మేము. అండ్ అగైన్ అవర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ క్లోజ్. ఇవాళకి కూడా నేను హైదరాబాద్ వెళ్తే నరేష్ గారిని కలుస్తాను, మాట్లాడతాం రెగ్యులర్గా, వీఆర్ ఇన్ టచ్. తను చెన్నైకి వచ్చిన ఫోన్ చేస్తాడు, మాట్లాడతాం, కలుస్తాం. ఇట్స్ అ ఫ్యామిలీ. విజయ నిర్మల్ గారు కానీ, ఎందుకంటే 12 కాపురానికి నాన్నగారు పనిచేశారు, అందులో నరేష్ గారు యాక్ట్ చేశారు, జయసుధ గారు ఎంత చిన్నప్పుడు మీకు తెలుసో. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. ఆ గ్రాటిట్యూడ్ నాకైతే ఇవాళకి కూడా కృష్ణ గారి వల్ల మనకు ఇల్లు వచ్చింది, చిరంజీవి గారి వల్ల మనకు ఒక సినిమాలు, మంచి సినిమాలు తీయగలిగాం. అట్లాంటిది మేము ఇవాళకి కూడా వాళ్ళని మర్చిపోలేం. ఎన్టీఆర్ గారి బ్లెస్సింగ్స్, రామారావు గారి బ్లెస్సింగ్స్, నాన్నగారి రిలేషన్ ఉన్నాయి. అది మంచికి మంచి పోతూనే ఉంటాయి అవి.